ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే అంత సులభం కాదు. అందులోనూ సర్కార్ జాబ్ కొట్టాలంటే అహర్నిశలు కష్టపడాలి. అందుకు ఆ యువతే నిదర్శనం. గ్రూప్ 4 మెగా డిఎస్సిలో విజయం సాధించింది. అంతటితో ఆగకుండా ప్రిపరేషన్ని మరింత పట్టుదలతో కొనసాగించింది. పాఠశాలలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూనే మరోవైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఎంపికైంది. మరి భవిష్యత్తు లక్ష్యాలేంటో సాయిప్రియ మాటల్లోనే తెలుసుకుందాం పదండి. ఇటీవల విడుదలైన గ్రూప్ 2 ఫలితాల్లో కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రం మచిలీపట్నం ఇనుగుదురుపేటలో ఉర్దూ స్కూల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్న సాయిప్రియకు సాధారణ పరిపాలనా విభాగం అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా ఎంపికయ్యారు. దీనికి సంబంధించి మనతో సాయిప్రియ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మేడం, ప్రధానంగా మీకు కంగ్రాచులేషన్స్ మేడం. గ్రూప్ 2లో పోస్టింగ్ సంపాదించారు. ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? చాలా ఆనందంగా ఉంది. గ్రూప్ 2 కొట్టాలనేది మా నాన్నగారి కళ. మా కుటుంబంలో అమ్మ, నేను ముగ్గురున్నా. వాళ్ళ ముగ్గురు యొక్క సహకారంతో ఈరోజు ఈ గ్రూప్ 2 సాధించగలిగాను. ఎట్లా ప్రిపేర్ అయ్యేవాళ్ళు మేడం? అంటే అసలు ఈ గ్రూప్ 2 కొట్టాలన్నది లక్ష్యమా, ఇంకా ఈ గ్రూప్ 2 కొట్టాలనేది నాకు ఫస్ట్ నుంచి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత నేను గ్రూప్ 2లో గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనుకున్నాను. అంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ చేశాను, జూనియర్ అసిస్టెంట్గా చేశాను. తర్వాత ఇటీవల డిఎస్సిలో టీచర్ ఉద్యోగం వచ్చింది. అంతకుముందు జాబ్ చేసుకుంటా కూడా ప్రిపేర్ అయ్యాను జాబ్కి. మార్నింగ్ అవర్స్లో కొన్ని టైం, ఈవినింగ్ అవర్స్లో కొంత టైం చదువుకుంటూ డైలీ ప్రిపరేషన్ అనేది మెయిన్ గ్రూప్స్కి అనేది చాలా ముఖ్యము. కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యము. అంటే ఇయర్స్ కొంచెం టైం టేకెన్. మనకి నోటిఫికేషన్ రావడం అది కొంచెం లేట్ అయింది. లాస్ట్ టైం 2018లో వచ్చింది, మళ్ళీ 2023లో వచ్చింది. సో ఇంకా 2023లో వచ్చిన దగ్గర నుంచి బాగా ప్రిపేర్ అయ్యి సాధించగలిగాను. ఈరోజు మీరు వాటర్ స్పోర్ట్స్ లో కూడా ఉన్నారని తెలిసింది. అవును, చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఏంటంటే వాళ్ళకి స్పోర్ట్స్లో ఉంచాలి అని చెప్పి నాన్నగారు స్పోర్ట్స్లో జాయిన్ చేశారండి. 3rd క్లాస్ నుంచి అప్ టు నా డిగ్రీ వరకు నేను డైలీ స్పోర్ట్స్లో ఉన్నాను. స్పోర్ట్స్ ఉమెన్గా చాలా స్టేట్, నేషనల్స్ చాలా రిప్రజెంట్ చేశాను. వాటిలో కూడా చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి నాకు. దానివల్లే ఈరోజు ఆ ఉద్యోగం కూడా వచ్చింది. గ్రూప్ 2లో స్పోర్ట్స్ కోటా కిందే మమ్మల్ని రిక్రూట్ చేశారు. ఇంకా మా నాన్నగారు స్పోర్ట్స్లో మమ్మల్ని పెట్టడం, 2 ఆడపిల్లల్ని స్పోర్ట్స్లో పెట్టి చుట్టాల నుంచి, సమాజం నుంచి కొంత ఆడపిల్లలకి స్విమ్మింగ్ ఎందుకు ఇలా నేర్పిస్తున్నారు, చదువాలి కదా అన్న ఉద్దేశంతో. అంటే మా నాన్నగారు అలా కాదు, మగపిల్లలతో సమానంగా మమ్మల్ని పెంచారు. ఏనాడు ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా పెంచారు మమ్మల్ని. నాన్నగారి కృషి, అమ్మగారి తోడ్పాటుతో ఈరోజు ఇంతవరకు సాధించగలిగాను. మదరు, ఫాదరు ఏం చేస్తుంటారు మేడం? అట్లాగే మిమ్మల్ని ఏ రకంగా ప్రోత్సహించారు? నాన్నగారేమో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏపీజే అబ్దుల్ కలాం హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా చేస్తున్నారు ప్రస్తుతం. అమ్మగారు గృహిణి, చెల్లి డాక్టర్గా చేస్తుంది. జాబ్కి సాధించడానికి అనేది మెయిన్ అమ్మ, నాన్నగారి తోడ్పాటుతోనే జరిగింది. స్పోర్ట్స్లో ఉన్నప్పుడు కొంచెం తెలిసిందే, 15 years ఉన్నాము స్పోర్ట్స్లో. మార్నింగ్ ఈవినింగ్ స్విమ్మింగ్ చేయించడం, అప్పుడున్న ఫైనాన్షియల్ కండిషన్స్ అవన్నీ తట్టుకోగలిగి మా నాన్నగారి యొక్క అంటే ఆయన చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో ఆయనే నాకు స్ఫూర్తి. నా కూతుర్ని ఇలా చెయ్యాలి అన్న ఒక ఆలోచన ఆయనకి ఉంది. సో అది కూడా నేను కూడా ఇద్దరం అనుకునే ఈరోజు ఇది సాధించగలిగాము. ఇప్పుడు ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరొక వైపు ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటే చాలా సమయం కేటాయించాలి. అటు ఉద్యోగానికి అలాగే ఇటు శిక్షణ తీసుకోవడానికి ఎట్లా టైం మెయింటైన్ చేశారు? జాబ్కి వెళ్ళినా జాబ్లో కూడా చాలా వరకు నాకు సహకరించారు. ప్రీవియస్లో జాబ్స్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకొని మార్నింగ్ కొన్ని అవర్స్ చదువుకోవడం, తర్వాత జాబ్కి వెళ్ళడం, మళ్ళీ వెంటనే వచ్చి మళ్ళీ ఈవినింగ్ వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం, ఇవన్నీ చేయగలిగాను. అది కుటుంబ సభ్యుల తోడ్పాటుతోనే జరిగింది. ఇదని కొంతమంది ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం అప్లై చేస్తుంటారు, ట్రైనింగ్ తీసుకుంటుంటారు, కానీ అచీవ్ అవ్వలేదు. అట్లాంటప్పుడు కొంత మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి అంటే ఫస్ట్లో నేను ఫెయిల్యూర్స్ కొన్ని చూసానండి. ఫెయిల్యూర్ లేకుండా ఈ గ్రూప్స్ అనేది ఎవరికి కొంతమందికి సాధ్యమవుతుంది, కొంతమందికి మాత్రం మ్యాక్సిమం ఎక్కువ మందికి ఫెయిల్యూర్స్ లేకుండా అనేది కాదు. ఫెయిల్యూర్స్ వస్తేనే వాటి నుంచి మనం నేర్చుకుని దాని నుంచి ముందుకు వెళ్ళడానికి, అప్పుడు ఫెయిల్యూర్ అయినప్పుడు తర్వాత తీసుకునే స్టెప్సే మనకి ఇంపార్టెంట్. ఆ రోజు ఫెయిల్ అయినప్పుడు నాకు ఎందుకులే అని వదిలేస్తుంటే మళ్ళీ నేను ఈరోజు ఇలా మాట్లాడగలిగేదాన్ని కాదు.
ఫెయిల్యూర్స్ నుంచి దాని నుంచి నేను నేర్చుకున్నాను. ఇదేంటంటే నా స్పోర్ట్స్ నుంచి నాకు వచ్చింది. స్టార్టింగ్లో అలా మనం చూస్ చెయ్యము, కానీ స్పోర్ట్స్ నాకు అది నేర్పింది. ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినా లేదా ఏదైనా వైఫల్యం వచ్చినా కానీ దాన్ని అధిగమించి మళ్ళీ మనం సాధించగలము అనేది నాకు స్పోర్ట్స్లో నేను ఉండడం వల్ల నాకు అది నేను అనుకుంటున్నాను. ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి ఇప్పుడు గ్రూప్స్ 1, 2 అయిందండి. 1కి సిద్ధం అవ్వాలని అనుకుంటున్నాను. చేయగలిగినంత వరకులో నా డ్యూటీ నేను సక్రమంగా చేసుకుంటూ నలుగురికి ఏదైనా చేయగలిగితే చేస్తాను. గ్రూప్ 2లో ఉద్యోగం సంపాదించడం చాలా సంతోషంగా ఉందని సాయి ప్రియ చెప్తున్నారు. ఇదంతా కూడా తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, వాళ్ళు ఇచ్చిన ఆ ప్రోద్బలంతోనే తాను ఈ ఉద్యోగానికి ఎంపిక కావడం జరిగిందంటూ కూడా సాయి ప్రియ చెప్తున్నారు. మరొకవైపు గ్రూప్ 1 ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అయ్యి సమాజానికి తన వంతు చేయూత, అలాగే పేద ప్రజలకు తన వంతు అండగా ఉండేందుకు కూడా ప్రయత్నిస్తానంటూ కూడా సాయి ప్రియ చెప్తున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.